ప్రకాష్ రాజు ఓ రాక్షసుడంటూ విమర్శలు గుప్పించారు తిరుమల తిరుపతి దేవస్థాన బోర్డు సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి. శ్రీరాముడిపై నోటికొచ్చినట్టు మాట్లాడినందుకే 100 కోట్ల రూపాయలకు దావా వేశానన్నారు. ఐన్యూస్తో ప్రత్యేకంగా మాట్లాడిన భానుప్రకాష్ రెడ్డి ప్రకాష్ రాజును ఎక్కడికక్కడ అడ్డుకుంటామని హెచ్చరించారు. భానుప్రకాష్ రెడ్డి ఏమన్నారో మా ప్రతినిధి గోపీనాథ్ పూర్తి వివరాలు అందిస్తారు. శ్రీరామచంద్రుల పైన అంటే నోటికొచ్చినట్టు మాట్లాడినటువంటి సినీ నటుడు ప్రకాష్ రాజు పైన కఠిన చర్యలు తీసుకోవాలని ఇప్పటికే కూడా హిందూ సంఘాలు కావచ్చు, లేదంటే శ్రీరాముని భక్తులు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో టీటీడీ బోర్డు సభ్యులు భానుప్రకాష్ రెడ్డి గారు ఆయన పైన 100 కోట్ల రూపాయల పరువు నష్టం దావా వేయడం జరిగింది. అసలుకి ఆయన ఎట్టి పరిస్థితుల్లో కూడా క్షమాపణలు కాదు కదా, ఆయన్ని చాలా రకాలుగా కఠినంగా శిక్షించాలంటున్నారు. సార్ ఏం చెప్తారు? ఇంత ఇదిగా అంటే ఏం నోటుకొస్తే ఏదైనా మాట్లాడచ్చనే స్థాయిలో ఈ విధంగా నటుడు అంటే గతంలో మనం చూసాం, అంటే రాజకీయంగా కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కానీ ఇవాళ మనం ప్రతిరోజు కొలుసుకునేటటువంటి, మనం ప్రతిరోజు పూజలు చేసుకునేటటువంటి శ్రీరామ లక్ష్మణుల పైన మాట్లాడుతున్నారు. ఏం చెప్పారు? లక్ష్మణ రేఖ దాటాడు ప్రకాష్ రాజు, లక్ష్మణ రేఖను దాటాడు. ఈరోజు ఏ విధంగా గతంలో రావణాసుడు అనుభవించాడో ఆ విధంగా ఈ ప్రకాష్ రాజు కూడా అనుభవించబోతారు రాబో రోజుల్లో. మీరేమో నటుడు అంటున్నాం, మేము రాక్షసుడు అంటున్నాం. మనిషి అయితే శ్రీరామచంద్ర గురించి, రాముడు వారి గురించి, శ్రీరామచంద్రమూర్తి గురించి ఇలా మాట్లాడేవాడు కాదు. పశువు, రాక్షసుడు, పశువు చేతులెత్తి దండం పెట్టాలి. రాక్షసుడు కాబట్టి మన దేవుడిపై, శ్రీరామచంద్రమూర్తిపై, లక్ష్మణ స్వామిపై, సీతామాతపై ఇలా అనుచిత వ్యాఖ్యలు చేశాడు. వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. చెప్పకపోతే జరగబో పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. ఇప్పటికే నేను లీగల్ నోటీసు కూడా పంపించడం జరిగింది. 100 కోట్ల రూపాయలకి డెఫర్మేషన్ కూడా వాడికి పంపించడం జరిగింది. మామూలు నాకు పెద్దోడంటే గౌరవిస్తా, ఆ పెద్దరికాన్ని కూడా పోగొట్టుకున్నాడు ప్రకాష్ రాజు. వాడికి లీగల్ నోటీస్ కూడా నేను పంపించడం జరిగింది. రోడ్ల మీద కనపడితే శ్రీరామ భక్తులు, హనుమాన్ భక్తులు నిన్ను తరిమే రోజులు దగ్గరలోనే ఉందని చెప్పి తీవ్రంగా ప్రకాష్ రాజుని హెచ్చరిస్తున్నాను. సార్ గతంలో కూడా ఎన్నో ఇలాంటి వివాదాలు, అంటే ఏదో ఒక హైప్ క్రియేట్ చేసుకోవడానికి ఎన్నో రకాలు ఇలాంటి చేస్తూ వస్తారు. కానీ ఇవాళ మన దేవతామూర్తులపైన, మన శ్రీరామ లక్ష్మణులపైన ఈ రకంగా అంటే వలస కూలీలని నోటుకొచ్చి ఏదో రకరకాలుగా మాట్లాడడాన్ని ఎట్లా చూస్తారు? భవిష్యత్తులో అంటే లీగల్గా కాకుండా ఇంకా ఏదైనా సరే, అంటే తిరుపతిలో కనీసం ఆయన ఎప్పుడు ఇక్కడికి వస్తూ ఉంటారు, ఎక్కడైనా తిరుగుతూ ఉంటాడు. ఆ రకంగా అంటే ఖచ్చితంగా ఆయన అడ్డుకోవాలనే మాటలు కూడా చాలామంది చెప్తున్నారు. ఏం చెప్తారు? ఖచ్చితంగా అడ్డుకుంటాం. గతంలో హనుమంతుడు తోకతో కొడితే లంక ఏమైందో ఈసారి హిందూ బంధువులు, శ్రీరామ భక్తులు వీపు మీద కొడితే వీపు విమానం అవుతుంది. ఖచ్చితంగా రాబో రోజుల్లో ప్రకాష్ రాజుకి ఏ విధంగా హిందూ బంధువులు వారికి శిక్షిస్తారో రాబో రోజులు రుచి చూస్తాడు. ఖచ్చితంగా ప్రకాష్ రాజుని మాత్రం వదిలే ప్రసక్తే లేదు. భవిష్యత్తులో హిందూ దేవతలన్నా, హిందుత్వం మీదన్నా మాట్లాడడానికి ఎవరైనా సరే భయపడే విధంగా ఖచ్చితంగా హిందూ సోదరులు, హిందూ సోదరిమణులు వ్యవహరిస్తారని చెప్పి నేను గట్టిగా ప్రకాష్ రాజుని హెచ్చరిస్తున్నాను. ఏ విధంగా ఉంటుంది అంటే 100 కోట్ల రూపాయలు మీరు పరువు నష్ట దావా వేశారు, చట్ట ప్రకారం దీంట్లో మామూలుగా ఎట్లా ఉంటుంది సార్? నేను ఇప్పుడే మా లీగల్ అడ్వైజర్ అజయ్ కుమార్ గారితో మాట్లాడి ఒక 100 కోట్ల రూపాయలకి డెఫర్మేషన్ సూటు పరువు నష్టం దావా వారికి పంపించడం జరిగింది. దాంతోపాటు ఎస్పీ గారికి ఆన్లైన్లో కంప్లైంట్ కూడా లాడ్జ్ చేయడం జరిగింది. దీంతోపాటు ఒక ప్రైవేట్ కంప్లైంట్ కూడా ప్రకాష్ రాజు మీద లాడ్జ్ చేయబోతుంది. ఎందుకంటే ఖచ్చితంగా ప్రైవేట్ కంప్లైంట్ ఇస్తే ఆయన ఎక్కడున్నా సరే తిరుపతి కోర్టుకి రావాల్సిందే. వచ్చినప్పుడు హిందువుల శక్తి ఏదో, శ్రీరామ భక్తుల శక్తి ఏదో, హనుమాన్ భక్తుల శక్తి ఏదో రుచి చూస్తాడు. భవిష్యత్తులో ఏదైనా మాట్లాడాలంటే భయపడే విధంగా తిరుపతి ప్రజలు ట్రీట్మెంట్ ఇస్తారని చెప్పి ప్రకాష్ రాజుని హెచ్చరిస్తున్నాం. మనకి ఇక్కడే కాకుండా ఇంకా ఎక్కడైనా సరే కేసులు పెట్టడం కానీ ఇలాంటివి ఏమైనా? ఇప్పటికే విశ్వ హిందూ పరిషత్ పిలుపునిచ్చింది. నిన్ననే విశ్వ హిందూ పరిషత్ పెద్దలు రవి గారు పిలుపునిచ్చారు. హిందూ సమాజం దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తుంది, విశ్వ హిందూ పరిషత్ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని చెప్పి. కాబట్టి విశ్వ హిందూ పరిషత్ కూడా అనేక పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. నేను అదే చెప్తున్నాను, గుళ్ళు చుట్టితే పుణ్యం వస్తుంది. ఒంటిమిట్ట కానీ, భద్రాచలం కానీ, అయోధ్య చుట్టితే నీకు పుణ్యం వస్తుంది. కోట్లు చుట్టూరు తిరిగితే రాబో రోజుల్లో నీకు కాళ్ళ నొప్పి తప్ప ఏమీ మిగిలే ప్రసక్తే లేదు. ఏమేమి జరుగుతుందో రుచి చూడబోతాడు ప్రకాష్ రాజు. సో మొత్తం మీద అంటే అందరూ కూడా నటుడు అంటారు, కానీ మేము ఇప్పుడు రాక్షసుడు అంటున్నాం. ఎందుకంటే నిజంగానే అతను రాక్షసుడు. మనం నిత్యం పూజలు చేసుకునేటువంటి శ్రీరామ లక్ష్మణులపైన ఈ రకంగా వ్యాఖ్యలు చేశారు కాబట్టి చట్ట ప్రకారం ఒకవైపు మేము చర్యలు అతని పైన తీసుకునే ప్రయత్నం చేస్తాం, మరోవైపు చట్టాన్ని దాటి ఆయన ఈ విధంగా మాట్లాడాడు కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ తిరుపతి కోర్టుకో ఇక్కడికి వస్తారు. లేదంటే ఎక్కడ తిరిగినా కూడా సరే హిందూ సంఘాలు కానీ, శ్రీరామ భక్తులు కానీ, హనుమాన్ భక్తులు కానీ ఆయన అడ్డుకుంటాం. ఖచ్చితంగా ఆయన పైన ఇబ్బందులు గురి చేస్తామంటూ కూడా అంటే బోర్డు మెంబర్ భానుప్రకాష్ రెడ్డి గారు చెప్తున్నారు. సో మొత్తం మీద ఇప్పటికే చాలామంది బాధపడుతున్నారు. శ్రీరామ లక్ష్మణుల పైన అంటే నోటుకు వచ్చినట్టు మాట్లాడినటువంటి ప్రకాష్ రాజు పైన కఠిన చర్యలు తీసుకోవాలి, చట్ట ప్రకారం అతని పైన చర్యలు తీసుకోవాలంటూ కూడా పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రాజేష్తో కలిసి గోపీనాథ్.